నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సానియా మిర్జా బ్యాడ్మింటన్లో తనకి ఇంకా సాటి లేరు అలా ఉంటుంది. అయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే తన భర్త రెండో వైఫ్ మళ్ళీ ఇప్పుడు తన భర్త మూడో పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ మూవీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మనకి వార్తలలో కనిపిస్తుంది ఏంటంటే పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ గారు పెళ్లి చేసుకున్నారు. అంటే సానియా మిర్జాని సెకండ్ వైఫ్గా చేసుకున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాకిస్తానీ యాక్ట్రెస్ని సనా సంథింగ్ అనుకుంటే తన పేరు, తనని ఇప్పుడు థర్డ్ వైఫ్గా చేసుకున్నారు. అసలు ఏంటి, ఎందుకు ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అసలు ఏమైంది? ఫస్ట్ నెంబర్ 1 షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నాడంటే అది అతని పర్సనల్. అవును, అఫ్ కోర్స్ వాళ్ళకి దే ఆర్ అలౌడ్ టు గెట్ 4 మ్యారేజెస్. ఒకరికి ఒకరు తెలిసి చేసుకోవచ్చు, తెలియకపోయినా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం ఉంటే. నెంబర్ 1 అది. నెంబర్ 2 విడాకులు వాళ్ళకి ఎంత సింపుల్ అంటే, మనకి నిన్నగాక మొన్న వచ్చింది ట్రిపుల్ తలాక్ చట్టం, కానీ వాళ్ళకి చాలా సింపుల్. ఫోన్ చేసి తలాక్ 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 అంటే విడిపోయినట్టే, ఇంకా అంతే. ఇంకా నీకు ఆమెకి సంబంధమే లేదు. చాలా సింపుల్. అంటే ఒక క్షణికావేశం తొలక అన్న సరిపోయింది, అయిపోయింది, అంతే. ఇంకా అయ్యయ్యో అలా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈయన ప్రేమ బాగా పంచగలడు. కొంతమందిలో కొన్ని రేర్ క్వాలిటీ తెలివితేటలు ఉంటాయి. అంటే ఆర్య సినిమాలో అల్లు అర్జున్ లాగా వాటెవర్ అట్లా కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఇది పరిచయం అయ్యారు అంటే, కొంతమంది ఉంటే ఇట్లా రేర్ ఫిగర్స్ చాలా ఉన్నాయి. పరిచయం అయ్యారు అంటే జస్ట్ అంటే అసలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ నాన్నని వాళ్ళ అన్నని మాత్రమే చూసిన అమ్మాయి, ఇతను ఒక వెరైటీ వింత జీవిలా కనపడతాడు. అంటే ఎప్పటివరకు ఏం చూడలేదు, నన్ను ఎంత కేర్ చేస్తున్నాడు, అసలు నేను అడుగు తీసి అడుగు పెడితే ఏదేదో అంటున్నాడు, నన్ను పొగుడుతున్నాడు, నేను నవ్విన ఆనందమే వాడికి, నా జుట్టు ఆనందమే, నా ముక్కు ఆనందమే, నా మూతి ఆనందమే, నా ఇంత ఆనందపడేవాడు నా జీవితంలో దొరుకుతాడో లేదో అట్లా అనిపిస్తుంది. అలాగే మనము బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి ఉన్నారు ఇట్లా కళాకారులు. మనం అంతే సావిత్రి గారి మ్యారేజ్ చూసుకున్నాం. ఎంతమంది అని ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే 100 చెప్పు. అంటే మనకి టాలీవుడ్ అంటే మనం ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా మంది కనబడతారు. ఒకటికి 2-3 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమను పంచ అంటే మీరు అన్నట్టు ప్రేమను పంచే వాళ్ళు చాలా మందే ఉన్నారు. సో ఇక్కడ ఏమైంది అంటే, మనం ఎందుకు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము అంటే, ఫస్ట్ సానియా మిర్జా ఎప్పుడైతే పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అనిందో, అది కూడా రెండో పెళ్లికి సిద్ధమైంది అన్నారో, ఇండియన్స్ అందరూ వ్యతిరేకించారు. నువ్వు భారత్ తరఫున ఆడుతూ భారత్ తరఫున విదేశాల్లో జెండా పట్టుకొని మనకి వ్యతిరేకమైనటువంటి దేశంలో ఉన్నటువంటి యువకుడిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? అంటే దీనికి ముందు కూడా తనకి ఎంగేజ్మెంట్ అయింది. అంటే హైదరాబాద్ అతని అబ్బాయితోనే ఎంగేజ్మెంట్ అయింది. కానీ అది ఎందుకు క్యాన్సిల్ అయిందో మనకు తెలియదు. సడన్ గా అనూహ్యంగా తెరపైకి ఏంటంటే పాకిస్తాన్ క్రికెటర్ని పెళ్లి చేసుకుంటున్న సానియా మిర్జా అని చెప్పేసి వార్తలు వచ్చేసాయి. అసలు ఏంటి అన్నట్టు అదే అట్లా. అప్పుడు ఆ టైంలో మళ్ళీ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వస్తే సానియా నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? రైట్, ఇది పుట్టిల్లో అయింది, అది మెట్టిల్లో అయింది. నువ్వు ఇక్కడ నుంచి అదేంటిది ఇండియా గెలిస్తే అంటావా, లేక పాకిస్తాన్ గెలిస్తే రైట్? హౌ నువ్వు అటు ఇటు కాకుండా ఒక బార్డర్ లైన్ తీసుకొని ఆ మధ్యలో ఉన్నావు. అండ్ నిన్ను అభిమానించే వాళ్ళు కూడా, నువ్వు బ్యాడ్మింటన్ లో పెద్ద స్టార్వి, నిన్ను అభిమానించే వాళ్ళు కూడా బోల్డర్గా నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ హౌ యు ఆర్ డూయింగ్ దిస్ అని. అండ్ నెక్స్ట్ వాళ్ళ సిస్టర్ కూడా ఇప్పుడు ఇక్కడ ఇది స్టైల్ బజార్ అనేదో పెట్టి మనకి ఎగ్జిబిషన్లు వస్తాయి. 5 స్టార్ హోటల్స్లో పెట్టేటువంటి రిచెస్ట్ ఎగ్జిబిషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట, బ్రాండెడ్వి. వాళ్ళ సిస్టర్ దాన్ని ఆర్గనైజ్ చేసి, ఈ అమ్మాయి కూడా దానికి బ్రాండ్ అంబాసిడర్ ఉంటే బిజినెస్ కూడా చక్కబెట్టుకుంటున్నారు. దాంట్లో కూడా చాలా విమర్శలు ఉన్నాయి. పాకిస్తానీ సూట్స్, పాకిస్తానీ జార్జెట్, పాకిస్తానీ క్లాత్ అని ఎక్కువ పాకిస్తాన్ స్టాల్లే ఉంటాయి దాంట్లో. అంటే అక్కడి బట్టలు ఇవి అని. అంటే పాకిస్తాన్కి సంబంధించి బిజినెస్ కూడా చాలా చక్కగా చేసేస్తుంది సానియా మిర్జా అని అప్పుడు కూడా చాలా మంది విమర్శించారు. సరే పోనీలే, ఏదేమైనప్పటికీ కొంచెం తెలివైన వాళ్ళు ఏమన్నారంటే, ఆ అమ్మాయి ఇష్టం, ఎవరినో ఇష్టపడింది, వాడు ఎక్కడోడైతే. ఇప్పుడు ఈ మధ్య మొన్న కూడా ఇక్కడ నుంచి ఒక అమ్మాయి పాకిస్తాన్ వాడిని ఇష్టపడి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి ఒక అమ్మాయి ఇండియా వాడిని ఇష్టపడి ఇటు వచ్చింది. ఇంకొక అమ్మాయి 4 పిల్లల్ని వేసుకొని మరి వచ్చింది. దుబాయ్ వెళ్ళి ఎటెటో పోయి ఇంకోలాగా. ఇంతమంది ఉన్నారు. ప్రేమకి ఇవేం లేవు, వాళ్ళు ఎలా ప్రేమిస్తారు, ఇక వాళ్ళ కళ్ళని మనం ఏం అనలేము, వాళ్ళ ఇష్టం, అది ఆ టైంలో వాళ్ళకి నచ్చింది. సో దాన్ని మనం విమర్శించడానికి లేదు, ఎందుకంటే ఎంత కాదు కూడా వాళ్ళ వ్యక్తిగత అంశం అది. నీకెందుకు ఇప్పుడు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా పర్సనల్గా చెప్పాలంటే, నేను పింక్ కలర్ క్రాక్స్ కొన్నా ఎక్కడ మన ఈ పంజాగుట్టలో మాల్లో.
చాలా మంది ఇవేం కలరు, ఎందుకు వేసావు, నాకెందుకు నచ్చింది. అది మీ ఇష్టం, మీ పర్సనల్ ఇష్టం. అండ్ తెలుసా, అది ఇప్పటివరకు నేను వేసుకున్నది ఎంత వింత అంటే మొత్తం హైదరాబాద్లో అదొక చాలా పెద్ద వింత. ప్రతి ఒక్కరు అలాగే చూస్తూ ఉంటారు, వాట్ ఈస్ దిస్ అని వింతగా, బికాజ్ ఐ లైక్ ఇట్. సేమ్ ఇప్పుడు నేను ఎందుకు ఈ సిచ్యువేషన్ చెప్పాను, ఇప్పుడు సానియా మిర్జా ఉంది, ఆ పిల్లకి నచ్చింది ఆ అబ్బాయి, ఏదో ఆమె మొత్తం మనసా వాచా కర్మన అతన్ని నమ్మేసింది, అతనితోనే జీవితాన్ని పంచుకోవాలనుకుంది, అతనితో పిల్లల్ని కనాలనుకుంది. అమ్మాయి ఇష్టం, ఇంకా దాన్ని ఎవరేం చేయలేరు. ఏదో రకంగా వెళ్ళిపోయింది. అంటే ప్రపంచంలో ఎక్కడ అందరికీ నచ్చనివి ఒకరికి నచ్చే అంశాలు కొన్ని ఉంటాయి. అంత చాలా రేర్గా సానియా మిర్జా ఒక పాకిస్తాన్ అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. అప్పుడు ఇక చాలామంది పెదవి విరిచిన తర్వాత ఒక 5 ఏళ్ల పాటు వాళ్ళు బాగానే ఉన్నప్పుడు చూసి వాళ్ళ పిల్లల్ని చూసి అరే పర్లేదులే అమ్మాయి బాగానే ఉంది అని అనుకున్నారు. మొన్నటి వరకు కూడా ఆమె ఆడింది, మంచిగానే ఆడింది. పెళ్ళైన తర్వాత పిల్లల్ని కన్న తర్వాత కూడా ఆడింది. సో తన స్థానాన్ని తను నిలబెట్టుకుంటూనే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు అతనికి మొన్న రీసెంట్ డేస్లో ఆ పిల్లోడి బర్త్డే వేడుకల్లో వీళ్ళు ఎడమొహం పెడమొహం, అండ్ ఆమె కూడా లేని వేదాంతాలకు సంబంధించిన కొటేషన్లు పెట్టడం, ఈయన పట్టించుకోకపోవడం. ఇప్పుడు ఆయన సోషల్ మీడియా వేదికగా నేను ఈమెను పెళ్లి చేసుకున్నాను చూడండి అని చెప్పి ఫోటో పెట్టేశారు. ఇవన్నీ చూసిన తర్వాత సానియా మిర్జా కూడా విడాకులు తీసుకుందన్న వార్త కూడా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఎక్కడో చెడింది అని అంటే చాలామంది ఏమంటారంటే మంచి పని అయింది, నేను చెప్తే విన్నావా ఇప్పుడు చూడ ఏం జరిగిందో. ఇప్పుడు సేమ్ అదే ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అదే నా పింక్ కలర్ ఫ్రాక్స్ అన్నాను చూసావు, అవి తెగినా లేకపోతే నేను వాటితో పాటు ఎక్కడన్నా పడిపోయినా ఏమైనా మంచి పని అయింది, నేను వద్దంటే విన్నావు ఎలా కొన్నావో చూడు అనే వాళ్ళు ఉంటారు కదా. ఈ అమ్మాయిని కూడా అంతే, మేము ఇంతమంది ఎన్ని రకాలుగా చెప్పాం వద్దు 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 అని, అసలు వాడు మనోడు కాదు అని నువ్వు అనవసరంగా చేసుకున్నావు. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇంకొకటి చెప్పనా, ఈ మధ్యకాలంలో మాల్దీవ్స్ని బాయ్కాట్ చేశారు. మన ప్రధాని మోదీ మాల్దీవ్స్కి టూర్లలో వెళ్ళి మన వాళ్ళు చాలామంది అక్కడ హోటల్ మేనేజ్మెంట్ పిల్లలు ఉంటారు కదా రిసార్ట్స్లలో, అవునవును, వాళ్ళని ప్రేమించి తెచ్చుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కొంచెం రిచెస్ట్ ఉమెన్స్ వాళ్ళు ఎందుకు ఏదో నచ్చాయి వాళ్ళకి అక్కడ, వాళ్ళని పెళ్లి చేసుకుంటే. ఇక్కడ నుంచి వెళ్ళిన అబ్బాయిలు కూడా అక్కడ హౌస్ కీపింగ్లోనో ఎక్కడో పనిచేసే వాళ్ళని జస్ట్ అక్కడ స్థానికంగా ఉండే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని తెచ్చుకుంటారు, రేరుగా కొన్ని జరిగాయి. ఇప్పుడు వాళ్ళందరినీ పంపించేస్తారా, దేశం ఏదో మధ్యలో గొడవలు అవుతున్నాయి కదా అని చెప్పి. మొన్న కూడా భారత్ వర్సెస్ కెనడా ఏదో జరిగినప్పుడు కూడా అక్కడ వాళ్ళందరూ ఇండియన్స్ని రెంట్కి ఇచ్చిన వాళ్ళందరూ మీరు ఇల్లు కాల్ చేసి దేశం కొట్లాడుకుంటే మనుషులు ఏం చేశారు. ఇప్పుడు సానియా చేసిన తప్పేం లేదు. ఆమెకు నచ్చినప్పుడు మనస్పడి వెళ్ళింది, తర్వాత నచ్చలేదు, ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చాయి, విడిపోయింది. ఈయన కూడా తోడు కావాలి కాబట్టి, అండ్ వాళ్ళ దాంట్లో ఎప్పుడు అంటే 4 వరకు కొంచెం యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ చట్టంలో ఆయనకి లిమిటేషన్స్ ఏం లేవు, తను చేసుకున్నాడు. ఈ అమ్మాయిది ఆమె ఇష్టం, ఇంకా తన లైఫ్ తను బాగానే బతుకుతుంది, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఫినాన్షియల్ గా ఈ రకంగా చూసుకున్నా కూడా షీ స్ట్రాంగ్. మన వాళ్ళు ఏంటంటే దెబ్బి పొడుపులు అంటారు చూసావా, మంచి పని అయింది అంతే కదా, బాగా జరిగింది పోను అంటే ఏంటి. ఇప్పుడు ఎంత కాదన్నా మన పిల్ల, మన దేశానికి చాలా చేసింది సానియా మిర్జా. ఇప్పుడు కూడా అంటారు, అప్పుడు ఏమో కాదని పోయావు, ఇప్పుడు మళ్ళీ మన దేశం మీద దిక్కైపోయింది, ఇక్కడ హైదరాబాద్ దిక్కైపోయింది అని చెప్పేసి కూడా మాట్లాడతారు. ఎంత కాదన్నా మన దేశపు అమ్మాయి మన దేశం కోసం చాలా చేసింది ఈ అమ్మాయి. అవన్నీ మర్చిపోతామా ఒక్క సిచ్యువేషన్లో ఏదన్నా అయితే. దేనికైనా సరే కొన్నిసార్లు కొన్ని అవుతూ ఉంటాయి ఎవరి జీవితాల్లో. వాళ్ళ తేరుకొని మళ్ళీ వాళ్ళ జీవితాల్లో అలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు. కొంచెము ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళలా మనం అవ్వకూడదని కొంతమంది కూడా కోరుకుంటారు. కానీ ఎప్పటికైనా ఈ పెళ్ళి అనేది అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, దాన్ని మనము విమర్శించడానికి లేదు, అలానే ప్రశంసించడానికి కూడా లేదు. వాళ్ళు బాగుంటే కంగ్రాచులేషన్స్ చెప్పాలి, విడిపోతే అయ్యో పాపం అనుకోవాలి, అంత నుంచి ఇంకేం చేయలేము. రైట్. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు మా స్టూడియోకి వచ్చింది, ధన్యవాదాలు.